మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా సొల్యూషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది? సో ట్యాంక్లో వాటర్ కానీ ఎంటీ అయితే ఆటోమేటిక్గా అదే బోర్ వాటర్ని ఆన్ చేసుకుని ట్యాంక్ని ఫిల్ చేయగలదు. మనం ఎలా అయితే వెళ్ళి ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తుంటామో ఈ డివైస్ ఆ ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. లోపల ఏముంది సార్? ఒకసారి చూపించండి. దీంట్లో మీకు ఈ బ్లాక్ కలర్ చూపిస్తుంది ఏదైతే ఉందో అది మైక్రో కంట్రోలర్ సార్. మన స్టార్టర్స్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ బైపాస్ స్విచ్ అనేది ఉంటుంది సార్. సిస్టమ్తో పని లేకుండా వాళ్ళు మోటార్ని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. మొబైల్ కావాలి చూసుకోవాలన్నట్లయితే ఈ కంట్రోల్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా వైఫైకి కనెక్ట్ చేసామంటే దీని యొక్క డేటా కూడా మనకి డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలా మంది ఇంట్లో మోటార్స్ అవి పెట్టుకునేటప్పుడు ప్రాపర్గా హ్యాండిలింగ్ చేయరు. దీనికి ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా మోటార్స్ ఉంటాయి కాబట్టి. సో ఈరోజు మనతో పాటు శ్రీ పరంధామ టెక్నాలజీస్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. సో మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా సొల్యూషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది? సార్ ఇది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి విషయమే. సో ప్రతిరోజు వాళ్ళు ఫస్ట్ వాటర్ అనేది లేకుండా ఏం చేయలేము. సో వాటర్తో చూడాలి అంటే మోటార్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఆన్ ఆఫ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఒక మెంటల్ టెన్షన్ సార్. రోజువారీ అదో పెద్ద వర్క్ కూడా. సో అది మేము చూసిన తర్వాత మాకు అనిపించింది దీన్ని మేము యాజ్ ఏ టెక్నికల్ పర్సన్ కింద ఎలా సాల్వ్ చేయగలుగుతాం, మార్కెట్లో అసలు ఉన్నాయా లేదా సొల్యూషన్ అని చెప్పి చెక్ చేస్తున్నప్పుడు మార్కెట్లో ఉన్న వాటికి సరైన రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే వాళ్ళు అమ్ముతున్నారు కానీ దాని ఫీడ్బ్యాక్ కానీ దానికి రెస్పాన్సిబిలిటీ కానీ ఎవరు తీసుకోవట్లేదు అనే విషయం మేము అడ్రస్ చేశాం సార్. సో దీనికంటూ ఒక లైఫ్ సైకిల్ ఇవ్వగలిగి ఒక మంచి రెస్పాన్స్ ఇవ్వగలిగే ప్రోడక్ట్ అని తయారు చేసినట్లయితే ప్రతి ఒక్కరికి అవసరం ఉంది అని నోటీస్ చేసిన మేము 2014లో స్టార్ట్ అయిన శ్రీ పరంధామ టెక్నాలజీస్లో మా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ సిస్టమ్. మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే యూనిక్నెస్. ఈ ప్రోడక్ట్ ఉన్న క్వాలిటీయే కాదు, కస్టమర్కి రెస్పాన్స్ అనేది మెయిన్ థింగ్. అంటే అమ్మేసాము చేతులు దులిపేసాము అనే కార్యక్రమం కాకుండా వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మనం సపోర్ట్ ఉండాలి అనే విధంగా చేసాము సార్. సో గత లాస్ట్ 10 years ప్లస్ నడుస్తుంది సార్. 8 రాష్ట్రాల్లో మన ప్రోడక్ట్స్ అనేవి త్రూ డీలర్స్ ద్వారా ప్రమోట్ జరుగుతుంది. మా ప్రోడక్ట్ అనేది తెలిసిన తర్వాత వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు సార్. చెప్పాలంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేస్తుందండి అనే విధంగా ఉంటారు. సో వాళ్ళు వాడటం 1-2 years తర్వాత వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిన విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళ బంధువులకు షేర్ చేసుకోవటం, మళ్ళీ మేము వాళ్ళకి ఫిట్ చేసి రావటం ఇది నడుస్తూనే ఉంది. ఇప్పటికీ 10 years ప్లస్ వాళ్ళ ఇల్లు నడుస్తుంది అంటే మేము ఏ టైప్ ఆఫ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాము వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా మా ప్రోడక్ట్ గురించి ఎవరు అడగాల్సిన అవసరం లేకుండా ఉంది. ఇప్పుడు మేజర్గా ప్రతి ఇంటికి ఇది అవసరం సార్. ముఖ్యంగా G+ ఫ్లోర్ ఉంది అంటే ఈ పనిముట్టు అనేది మస్ట్ అండ్ షుడ్ సార్. లేదంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. అది తెలియని ప్రాబ్లం వాళ్ళకి రోజువారీ, కానీ వాళ్ళైతే రోజు ఇబ్బంది పడుతున్నారు. సో మా ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి ఒక పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేయడమే కాకుండా వాటర్ ముందు వేస్ట్ కానివ్వదు అండ్ వాళ్ళకి పవర్ బిల్స్ అనేవి సేవ్ అవుతుంది. సో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే 100%, 200% ఉండదు సార్ అసలు. తప్పకుండా సార్. మీకు వచ్చేసి యాక్చువల్గా మేము చేసిన ప్రోడక్ట్ వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటంటే సార్, జనరల్గా ప్రతి ఇంట్లో మనకి బోర్వెల్ అండ్ మున్సిపల్ వాటర్ 2 ఉంటాయి. పెడితే వాళ్ళు బోర్వెల్కి పెట్టండి అంటే మిషన్ లేదా మున్సిపల్ వాటర్ పెట్టండి అనే విధంగా ఎనీవన్ మాట్లాడుతుంటారు. ఎందుకు అంటే బడ్జెటరీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వేరే విషయాలు కావచ్చు. మేమేం చేస్తామంటే ఫస్ట్ ఇది 2 మోటార్స్ కంట్రోల్ చేసిన డివైస్. ఫస్ట్ మున్సిపల్ వాటర్ అనేది చాలా ప్రయారిటబుల్ వాటర్ అది, ఎందుకంటే అది రివర్ వాటర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మున్సిపల్ వాటర్తో లిఫ్ట్ చేసుకోవాలి డివైస్ ద్వారా. సో ట్యాంక్లో వాటర్ కానీ ఎంటీ అయితే ఫస్ట్ మున్సిపల్ వాటర్ని ఇదే చెక్ చేసుకుంటుంది ఈ డివైజే. ఒకవేళ కానీ మున్సిపల్ వాటర్ లేకపోతే ఆటోమేటిక్గా అదే బోర్ వాటర్ని ఆన్ చేసుకొని ట్యాంక్ని ఫిల్ చేయగలదు. సో ఈ 2 చూజింగ్ ఇదే చేసుకోగలదు అండ్ మోటార్ చేయగలదు సార్. ఇది ప్రతి ఇంటికి కావాల్సిన పనిముట్టు. సో ఇలా ఉన్నట్లయితే ఇంకా వాళ్ళకి వాటర్ని కంట్రోల్ చేయాలనే పని 100% డైలీ లైఫ్లో తీసేసినట్టు అవుతాము. సో ఈ ప్రోడక్ట్ని మేము ఎప్పుడైతే డిజైన్ చేసామో ఇంకా అందరూ చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. సో ఇలాంటి ప్రోడక్ట్ కదా కావాల్సింది. యాక్చువల్గా కావాల్సిన ప్రోడక్ట్ ఇదే సార్. యాక్చువల్గా ఇది ఒక స్టార్టర్. మనం ఏదైతే మనం మోటార్ ఆన్ చేస్తామో ఆ స్టార్టర్కి ఇది కనెక్ట్ చేస్తాం సార్. సో ఇది ఆ స్టార్టర్ని మనం ఎలా అయితే వెళ్ళి ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తుంటామో ఈ డివైస్ ఆ ఆపరేషన్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. అండ్ ఇదేం చేస్తుంది అంటే ట్యాంక్లో వాటర్ ఉన్నాయి లేదా వాళ్ళు మెట్లు ఎక్కి వెళ్ళి చూసుకోవటము లేదా సంప్లో వాటర్ ఉన్నాయి చెక్ చేసుకోవడం ఫ్రీక్వెంట్గా అదేం అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా వాటర్ సెన్సింగ్ కూడా చూసుకుంటూ ఉంటుంది. అంటే ఇది వాటర్ సెన్సింగ్ అయిన తర్వాత ఇదే ఆ స్టార్టర్స్ ద్వారా మోటార్ని ఆన్ ఆఫ్ కంట్రోల్ చేస్తూ మనకి 24/7 మన ట్యాంక్లో వాటర్ ఉండే విధంగా మినిమం 50% ఎప్పుడు ఉండే విధంగా ఇది కంట్రోల్ చేసేస్తారు. యాక్చువల్గా దీంట్లో మైక్రో కంట్రోలర్ సార్. యాక్చువల్గా దీన్ని ఎంబెడ్ సిస్టమ్స్ అంటాము.
సో దాంట్లో మేము ప్రోగ్రామ్ చేస్తాం సార్. ఇది ఒక హార్డ్వేర్ లోపల ఉంటుంది. అంటే మీరే ఓన్గా చేశారు? ఎస్ సార్. నేను బేసికల్గా నాకు ఎంబెడ్ ఇంజనీర్ సార్ నేను. సో బిఫోర్ నేను మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో ఆ ఎక్స్పీరియన్స్తో అండ్ పవర్ మీద కూడా నాకున్న ఎక్స్పీరియన్స్తో సో ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. 0.5 HP మోటార్ దగ్గర నుంచి 50 HP మోటార్ వరకు ఈ డివైస్ కంట్రోల్ చేయగలదు. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ సార్ మా దగ్గర ఉన్నటువంటిది. ఎందుకంటే మార్కెట్లో ఎలా ఉంటారంటే సింగిల్ ఫేజా 3 ఫేజ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ స్టార్టర్ వస్తే ఎన్లాక్ స్టార్టర్, డిజిటల్ స్టార్టర్స్ అని చెప్పి మనకు కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి సార్. ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే సింగిల్ ఫేజ్ అయినా 3 ఫేజ్ అయినా, అది ఎన్లాక్ స్టార్టర్ అయినా డిజిటల్ స్టార్టర్ అయినా, ఏ టైప్ ఆఫ్ మోటార్ అయినా కానీ, ఏ టైప్ ఆఫ్ స్టార్టర్ అయినా కానీ ఇది కంపాటబిలిటీ వస్తుంది. దీని డీలర్స్ అనేవాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మా దాంతో తీసుకొని ఇప్పుడు సేల్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు అంత దూరం తీసుకెళ్ళిన ప్రోడక్ట్ని ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఇది ఫిట్ కాదు అనే ప్రాబ్లం రాకూడదు సార్. ఆ కాన్ఫిగరేషన్ సెట్ అవ్వాలి, ఇది వేరే కాన్ఫిగరేషన్ కావాలి, దీనికంటే కష్టం. వాళ్ళకి వచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, ఇదంతా కూడా చాలా ఇబ్బంది. అలా అని చెప్పి మేము ఆ కేటగరైజ్ చేసుకుంటూ వచ్చామనుకోండి సార్, వాళ్ళు స్టాక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఎవరికైనా కానీ అంత స్టాక్ మెయింటైన్ చేయాలంటే కష్టం. దాన్ని మేము అడ్రస్ చేసిన తర్వాత ఒకే డివైస్ అన్ని రకాల స్టార్టర్ మోటార్స్కి ఫిట్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పి తయారు చేసాం సార్. ఇది 0.5 HP to 50 HP మోటార్స్ వరకు, అది సింగిల్ ఫేజ్ ఆర్ 3 ఫేజ్ ఎనీ స్టార్టర్ మోటార్కి కంపాటబిలిటీ. సో దట్ ఈస్ ద యూనిక్నెస్ సార్. ఇది మార్కెట్లో నాట్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియాలో ఒక యూనివర్సల్ కంట్రోల్ డివైస్ ఇంతవరకు ఎవరు డిజైన్ చేయలేదు సార్. ఇది మా యొక్క యూనిక్నెస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో వాడే సెన్సార్ టెక్నాలజీ అనేది వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్గా చేసాము. ఎందుకంటే అది వాటర్ని బట్టి స్కేలింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో మేము చేసిన టెక్నాలజీ ఎలా ఉంటుందంటే సార్, అది ఏ టైప్ ఆఫ్ వాటర్ అయినా కానీ అది స్కేలింగ్ పట్టదు. సో లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. సో మేము చేసినప్పుడు డివైస్ ఎలా అనుకున్నామంటే, ప్రోడక్ట్ అనేది వాళ్ళకి రోజువారీ వాళ్ళ అవసరాలను తీర్చడమే కాదు, మెయింటెనెన్స్ కూడా ఉండకూడదు అనే విధంగా మేము ఆలోచించాం సార్. ఎనీ ప్రోడక్ట్ మీరు తీసుకుంటే 6 months 1 year తర్వాత దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ పార్ట్స్ చేంజ్ చేసుకుంటా ఉంటాం. బట్ ఈ డివైస్కి నో మెయింటెనెన్స్ సార్. సో ఒక్కసారి పెడితే లేదు సార్. యాక్చువల్గా ఇది మన బెడ్ లైట్లో ఏదైతే ఉందో 1/3 వరకు ఈ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. పవర్ కన్జ్యూమ్షన్ కంటే కూడా పవర్ని ఎక్కువ సేవ్ చేస్తుంది. ఎందుకంటే ఒక మోటార్ ఆన్ అయిందంటే మనకి అది హెవీ లోడ్ సార్ మోటార్స్ అనేవి. సో దానివల్ల మనకి ఒక 5 minutes 10 minutes వీక్లీ ఒక 2-3 times మనం ఓవర్ఫ్లో ఆపినా కానీ మనకు ఆ పవర్ బిల్ సేవింగ్ అనేది మీరు చూడగలుగుతారు. నాట్ ఓన్లీ మోటార్ డైరెక్ట్గా, ఇది అప్లయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పవర్ సేవ్ చేయగలదు. అంటే మీకు గేజర్ ఉంది, మీకు ఒక గేజర్ మీరు ట్యాంక్లో మీకు 20% ఉన్నప్పుడు మీరు గేజర్ని ఆన్ చేసి ఒక బకెట్ తీసుకున్నప్పుడు మీరు బిల్ చెక్ చేసుకున్నప్పుడు కానీ, ట్యాంక్లో మోర్ దెన్ 50% ఉన్నప్పుడు మీకు ఎప్పుడైతే సఫిషియంట్ ప్రెజర్ మనకి వాటర్ ఉందో ట్యాంక్లో, మీకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు పవర్ బిల్ తక్కువ ఉంటుంది. జస్ట్ లైక్ ఈవెన్ వాషింగ్ మిషన్ కూడా అంతే. మీకు ఎప్పుడైతే వాటర్ అనేది ఫుల్గా ఉంటుందో అప్పుడు మీకు పవర్ బిల్ సేవ్ అవుతుంది సార్. మీకు ఎప్పుడైతే తక్కువ వాటర్ దగ్గర మీరు ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నారో మీ ట్యాంక్స్లో, అప్పుడు మీకు ఆటోమేటిక్గా పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే అక్కడ ప్రెజర్ తక్కువ ఉంది కాబట్టి అవి ఎక్కువ టైం ఆపరేట్ చేయాల్సి ఉంటాయి ఆ డివైస్లు అనేవి. దానివల్ల మీకు ఆటోమేటిక్ పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా మన డివైస్ ఇలా ఉంటుంది సార్. సో ఈ డివైస్ అనేది ఇక్కడ మనకి పవర్ కనెక్షన్ సార్. ఈ డివైస్ మేము వాడుతున్న పవర్ కనెక్షన్ అనేది ఎక్కువ రేటింగ్ వాడతాం సార్ ఇక్కడ. ఎందుకంటే మోటార్ అనేది కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుంది. సో దానికి టర్నల్ బ్లాక్ అనేది చాలా ఎక్కువ పెట్టాలి సార్. డైరెక్ట్గా వైర్లు వదిలేసి గాల్లో టేప్ వేయటం అనే విధంగా చేయకూడదు సార్ ఇది. సో దాని గురించి ప్రాపర్ టర్నల్ బ్లాక్ అనేది మెయింటైన్ చేస్తాము. దీని తర్వాత సెన్సార్ అనేది మాకు ఇక్కడ సైడ్ వస్తుంది సార్ మనకి. సో సెట్ ఆఫ్ సెన్సార్స్ని మనం పక్కన పెడతాము. మీరు లోపలికి వెళ్ళినట్లయితే సర్క్యూట్ బోర్డు మీకు చూపిస్తాను సార్. దీంట్లో మీకు ఈ బ్లాక్ కలర్ చూపిస్తుంది ఏదైతే ఉందో అది మైక్రో కంట్రోలర్ సార్. సో దీంట్లో మనం సాఫ్ట్వేర్ని ప్రోగ్రామ్ చేస్తాము. సో మనం ఏదైతే సెన్సార్ అనేది చేస్తున్నామో ఆ సెన్సార్ని ఈ సాఫ్ట్వేర్ కంట్రోలర్ అనేది సెన్స్ చేస్తూ ఉంటుంది. సో బేస్డ్ అంతా సెన్సింగ్ బేస్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి 40 amp రిలేస్ సార్. ఈ 40 amp రిలేస్ ద్వారా మన స్టార్టర్స్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఎనీ టైం మనం ఏదైనా మెయింటెనెన్స్ కానీ వచ్చినా కానీ సైడ్లో మనకి 16 amp రేటింగ్ మనకి ఈ బైపాస్ స్విచ్ అనేది ఉంటుంది సార్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదు వాళ్ళు మాన్యువల్గా ఆపరేట్ చేయాలనుకున్నా కానీ సిస్టమ్తో పని లేకుండా వాళ్ళు ఆటో టు బైపాస్ అనేది ఆపరేట్ చేసుకొని వాళ్ళు మోటార్ని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. సో దీంట్లో పవర్ ఎక్కువ కాకుండా ఫ్యూజ్ ప్రొడక్షన్ లాగా ఉంటుంది. సో మేజర్ చెప్పాలంటే దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే సార్, సిస్టమ్స్ని ఎంబెడ్ సిస్టమ్ అంటాము. ఇది ఏంటంటే మనం మనిషి ఎలా ఆలోచిస్తామో ఎవ్రీథింగ్ ఆ కండిషన్ అన్నీ కూడా మనం ప్రోగ్రామ్ రూపంలో మనం ఈ మైక్రో కంట్రోలర్లో ఫీడ్ చేస్తాము. సో
సో మనం ఏ కండిషన్లో మనం మోటార్ని ఆన్ చేస్తాము, ఆఫ్ చేస్తాము, డెసిషన్ తీసుకుంటాము అనే పనులన్నీ కూడా ఇది సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ ఉండటం వల్ల ఇది ఇంటెలిజెన్సీ సిస్టమ్ సార్. సో మనం ఎలా ఆలోచిస్తామో అదేవిధంగా ఈ సిస్టమ్ ఇంటెలిజెంట్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటుంది. అంటే ఒకే విధంగా ఎప్పుడు వాటర్ తగ్గితే ఆన్ చేసుకుంటుంది, ఫుల్ అయితే బంద్ చేసుకుంటుంది కాకుండా సర్టెన్ వేరే వేరే కండిషన్లో కూడా తనకు డెసిషన్ తీసుకొని ఆపరేట్ చేయగలదు సార్. సో అదంతా కూడా మనం ఎంబెడ్ రూపంలో మనం కంట్రోలర్ ప్రోగ్రామ్ చేశాం కాబట్టి ఎవ్రీథింగ్ అది ప్రోగ్రామ్ యాక్చువల్గా. సో రేపొద్దు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డెసిషన్ మేకింగ్, సో సేమ్ థింగ్ వీ కెన్ ప్రోగ్రామ్ హియర్ యాక్చువల్గా. సో మొబైల్ కావాలి చూసుకోవాలన్నట్లయితే ఈ కంట్రోల్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా వైఫైకి కనెక్ట్ చేసామంటే దీని యొక్క డేటా కూడా మనకి డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో ఇది ఎప్పుడు ఆపరేట్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అయ్యింది. సో ఇది డిజిటలైజ్డ్ కంప్యూటర్ సార్. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే అది సార్ యాక్చువల్గా ఏదైనా కానీ మేము తీసుకునే డివైస్ డేటాని డిజిటలైజ్డ్ రూపంలో తీసుకుంటాం సార్. ఇది ఆపరేట్ చేసే ప్రతిదాన్ని డిజిటల్ రూపంలో లోపల ఫీడ్ అయ్యి ఉంటుంది. ఇదే డిజిటల్ దానికి మనం త్రూ వైఫై మోడల్ ద్వారా లేదా జిఎస్ఎం జీపీఆర్ఎస్ మోడల్ ద్వారా కూడా మనం డేటాను పంపించినట్లయితే త్రూ మొబైల్ ద్వారా మనం దాన్ని చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ మేము చేసింది స్టాండర్డ్ ప్రొడక్ట్ అంటాం సార్. అంటే మనం మళ్ళీ ఎంటర్ అవ్వకుండా, అంటే మన ప్రజెన్స్ లేకుండా దానికి అదే చేసుకోగలిగే సిస్టమ్ని స్టాండర్డ్ ప్రోడక్ట్ అంటాం సార్. అంటే మళ్ళీ మనం చూడాల్సిన అవసరం లేదు. సో మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్ మనకి. సో మొబైల్ యాప్ ఇచ్చాము అంటే మనం దాన్ని చెక్ చేసుకునే విధంగా ఉంటుంది. ఎనీ అడిషనల్ ఫీచర్స్ కావాల్సిన వస్తే వాళ్ళకి మనం త్రూ మొబైల్ యాప్ చేస్తున్నాము. ఇప్పుడు అది మనం కమ్యూనిటీస్ వాళ్ళకి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ప్రోడక్ట్ అనేది మనం ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళకి ఇస్తున్నాం సార్. కమ్యూనిటీస్కి ఏం చేస్తామంటే సార్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి వాళ్ళకి. సో అన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్కి ఒక డివైస్తో కుదరదు కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా డిజిటలైజ్డ్ డేటాని ఒక డాష్ బోర్డ్ కింద ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాచ్మ్యాన్ కానివచ్చు, మనకి మెయింటెనెన్స్ సెక్యూరిటీ రూమ్స్ దగ్గర మనం పెట్టేస్తాం సార్. సో వాళ్ళకి ఏంటి కంప్లీట్ మోటార్ జరుగుతూ ఉంటుంది. ఎనీథింగ్ ఎక్కడన్నా కానీ ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ రెడ్ ఇండికేషన్ చూపిస్తుంటాం కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనం మాట్లాడుతుంది, ఇది స్టాండర్డ్ ప్రోడక్ట్ సార్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కమ్యూనిటీ ప్రోడక్ట్. బేస్డ్ ఆన్ ద వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మేము డిజైన్ మారుస్తాం. ఎందుకంటే ఈ డిజైన్ మేము ఇది కస్టమైజ్ సార్. దట్ ఈజ్ యూనిక్నెస్ సార్ మన దగ్గర ఉన్నటువంటిది. ప్రోడక్ట్ యొక్క రిక్వైర్మెంట్, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నాం సార్. దానివల్ల కస్టమర్కి కంఫర్ట్ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చాం కాబట్టి. మా దగ్గర ఏది ఉందో కస్టమర్కి ఇవ్వట్లేదు సార్. కస్టమర్కి ఏం కావాలో అది ఇస్తున్నాం సార్. సేమ్ ఒకే చోట ఒకే ప్రోడక్ట్ ఫిట్ అవ్వదు సార్. ఇన్పుట్స్ తీసుకుని మేము విత్ రెస్పెక్ట్ వాళ్ళ కస్టమైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ డిజైన్ని చేంజ్ చేసి వాళ్ళకి ఇస్తాం సార్. అది మా దగ్గర యూనిక్నెస్ సార్. యాక్చువల్గా మా ప్రోడక్ట్ తయారై ఇచ్చేసేది హైదరాబాద్ ఈసీఎల్లో ఉంది సార్, కుషాగూడ ఇండస్ట్రీ ఏరియా మాకు. సో ఎవరైనా రావచ్చు మా ప్రోడక్ట్ అక్కడ చూడవచ్చు తయారీ ఎలా అవుతుందో కూడా. సో మాది R&D ఇన్ హౌసే మొత్తం. ఇది డిజైన్ జరుగుతుంది మా దగ్గర జరిగింది సార్ కంప్లీట్గా. అండ్ దీని అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ అండ్ మొత్తం ప్రొడక్షన్ అంతా జరిగేది కూడా ఈసీఎల్ దగ్గరే. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి చూడొచ్చు కూడా. ఎందుకంటే మీకు సార్ ఇది చాలా అఫోర్డబుల్ సార్. చెప్పాలి అంటే ఒక బేసిక్ వాషింగ్ మిషన్ 20,000 లేనిదే మనకు వాషింగ్ మిషన్ రాదు. ఇప్పుడు టాప్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి ఇంకో 20,000 డిఫరెన్స్ ఉంది సార్. బట్ పర్పస్ ఇస్ సేమ్, బట్ 40,000 నియర్ బై వెళ్ళిపోతుంది సార్. ఇది ప్రోడక్ట్ రోజువారీ అవసరం తీరుస్తుంది వాళ్ళకి. ఒక 10 years పాటు వాళ్ళ లైఫ్ సైకిల్ ఇవ్వగలిగే ప్రోడక్ట్ మేము చెప్తున్నాం సార్. విత్-ఇన్ 4 digitsలో వాళ్ళకి వస్తుంది అంటే ఈజ్ ఎఫర్టబుల్ అవునా కాదనేది మీరు చెప్పవచ్చు. ఒక మెంటల్ టెన్షన్ లేకుండా రోజువారీ పని తగ్గిస్తూ ఒక 4 digitsలో వాళ్ళకి ఒక 10 years పాటు లైఫ్ సైకిల్ సర్వీస్ ఇచ్చే ప్రోడక్ట్ దొరుకుతుంది అంటే సో మాకు తెలిసి ఇది ఎఫర్టబుల్ ప్రైజ్ అనుకుంటున్నాము. ఎందుకంటే మా కస్టమర్ చెప్తున్నారు, మా డీలర్స్ చెప్తారు. యాక్చువల్ చెప్పాలంటే సార్ మన ప్రైస్ చాలా అఫోర్డబుల్గా ఉంది సార్. క్వాలిటీ ఈజ్ దట్ సూపర్, నో డౌట్. సో పబ్లిక్ అవేర్నెస్ అనేది మాత్రం వస్తే సరిపోతుంది. ఎందుకంటే స్టిల్ వాళ్ళు బజార్లు టైమర్లు వాడుతున్నారు. లేదు అంటే లోకల్గా దొరికేటువంటి ఎలక్ట్రీషియన్ పెట్టినటువంటి ప్రోడక్ట్ పెట్టుకొని తర్వాత సర్వీస్ కాల్స్ కానీ ఏదన్నా కానీ సార్ రెస్పాన్స్ సరిగ్గా లేదని చెప్తుంటారు సార్. ఇది ఎంత తగ్గించే అవకాశం సార్? దీనివల్ల వాళ్ళు 20-25% వాళ్ళు మోటార్ చేయరు సార్. ఎందుకంటే మీరు నోటీస్ చేస్తే మోటార్ అనేది హయ్యెస్ట్ లోడ్ వాళ్ళ ఇంట్లో ఉన్నది సార్. సో మీరు ఎప్పుడైతే ఒక హయ్యెస్ట్ లోడ్ని మనం కరెక్ట్గా మనం ఆపరేషన్ చేస్తున్నామో దాని యొక్క పవర్ సేవింగ్ అనేది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ పడుతుంది. అట్లాగే మనం వాడుతున్నటువంటి గీజర్స్ కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, ఇవి నెక్స్ట్ హయ్యెస్ట్ లోడ్స్ సార్. ఇవి వాటర్ మీద డిపెండెంట్ ఉన్నటువంటి అప్లయన్స్ ఇవి. సో ఇవి ఎప్పుడు వాటర్ ఉండటం వల్ల ఇవి కూడా పవర్ సేవింగ్ చేసే విధంగా వచ్చేస్తాయి సార్. సో ఒక మోటరే కాకుండా, గీజర్ కాకుండా, ఒక వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా మనకు సేవ్ అవుతున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు నామినల్గా లెక్కేసుకున్నా కానీ మీకు 20-25% అనేది పవర్ సేవింగ్ అనేది ఈ ప్రోడక్ట్ వల్ల మీకు దొరుకుతుంది.
ముఖ్యంగా నాట్ ఓన్లీ పవర్ సేవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ని వేస్ట్ చేయకుండా చేయగలుగుతున్నాం. ఎందుకంటే వాటర్ అనేది మనకి వాటర్ని వేస్ట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మనకి చూసినట్లయితే హైదరాబాద్లో డెప్త్ అనేది ఇంక పెరుగుతూ పోతే ఉంది. బికాస్ ఆఫ్ మున్సిపల్ వాటర్ కన్నా కూడా మనం బోర్ వాటర్ని ఎక్కువ వాడుతున్నాం సార్. దట్ ఈస్ ద రీజన్. సో మా ప్రోడక్ట్ యొక్క మెయిన్ మోటివ్ కూడా అదే. ఫస్ట్ ప్రయారిటీ మీరు మున్సిపల్ వాటర్ని ఎఫిషియెంట్గా వాడుకోండి, తర్వాతే మీరు బోర్కి వెళ్ళండి. అనవసరంగా మీరు బోర్ వాడినట్లయితే మన వాటర్ యొక్క స్కేర్సిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దానికి అవాయిడ్ చేయాలి అనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం సార్. వెరీ గుడ్ సార్. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు, Yes, లేదా sir. కుషాయిగూడలో ఉన్నటువంటి మీ ఇండస్ట్రియల్ ఏరియాకి వస్తే రావచ్చు సార్, మా ఆఫీస్ రావచ్చు, చూడవచ్చు వాళ్ళు. Yes, sir. Yes, sir. కంప్లీట్ మా టీం ఉంది. వెబ్సైట్ కానీ అట్లా ఏమైనా ఉందా, లేదంటే డైరెక్ట్ మనకి వాట్సాప్లో రావచ్చు సార్, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వెబ్సైట్ ఉంది. ఓకే, ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది కాబట్టి మోస్ట్లీ అందరూ కూడా యూట్యూబ్ని ఫాలో అవుతారు. సో యూట్యూబ్ కూడా మీరు అస్త్ర ఆటోమేషన్స్, ఎనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఛానల్లో అస్త్ర ఆటోమేషన్స్ మీరు చూడగలుగుతారు. మా యొక్క ఈవెన్ దో ఎక్స్పోజ్ కావచ్చు, మా యొక్క ఈవెంట్స్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా మేము దాంట్లో చూపిస్తాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఈ ప్రోడక్ట్ని కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాని మీద కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు వెంటనే అప్రోచ్ అవ్వండి.